పాపము చేస్తే రోగాలు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. అందుకే ఈ పక్షవాయువుతో పడి ఉన్న వ్యక్తి, అతనికి ఎందుకు వచ్చిందయ్యా రోగం అని అంటే పాపము చేశాడట. ఆ పాపం అతను మంచంలోకి వేసేసింది. కానీ ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఒక నలుగురు వ్యక్తులు అనుకున్నారు ఈ వ్యక్తి పాపములు ఉండకూడదు, పాపాలు విడిచిపెట్టాలి, పరిశుద్ధుడనే దేవుని కలుసుకోవాలి, తన పాపములు క్షమించబడే ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇతడు ఎలాగైనా కానీ ఆ పాపము నుంచి విడిపించబడాలని ఒక నలుగురు కోరుకునటం వలన ఆ యొక్క పక్షవాయువు రోగగ్రస్తుడికి దేవుడు అంటున్నాడు కదా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఇక నువ్వు పాపము చేయొద్దు అని అంటాడు. ఇప్పుడు పాపం అనేది ఒక రోగముగా కనబడుతుంది. ఇప్పుడు పాప రోగాన్ని కూడా గద్దించింది ఎవరు? ఆయనే స్వస్థతనిచ్చాడు. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఇలాంటి రోగగ్రస్తుల లోకంలో ఎంతోమంది ఉంటూ ఉన్నారు.